ఇద్దరు అబ్బాయిలతోటి తమన్ మీ ఇంట్లోనే పెరిగాడంటగా, నిజమేనా? అట్లా పెరిగాడు, మంచి రిలేషన్ ఉంది మీకు తమన్తో. అలాంటి తమన్కి మీకు ఎక్కడో చిన్న గ్యాప్ వచ్చింది అని. గ్యాప్ ఇచ్చి వాడు నాకు వీళ్ళకన్నా ఎక్కువ వాడు, చాలా చిన్నవాడు. మా ఇంట్లో క్రికెట్లు ఆడుకునేవాడు అంత. అదే గ్యాప్ ఏం లేదండి. అంటే అది ఎందుకు ఒకసారి పాప తనకేదో అమౌంట్ ఏదో కావాల్సి వచ్చింది అర్జెంటుగా, అడ్జస్ట్ చేయమన్నాడు. నా దగ్గర లేదు, నేను అడ్జస్ట్ చేయలేకపోయాను. ఓకే. బహుశా తను ఏదైనా దానికి హర్ట్ అయ్యాడేమో తెలియదు. బట్ నేను ఆ పరిస్థితుల్లో లేను, తనకు హెల్ప్ చేసేంత పరిస్థితిలో. నన్ను మామ అని పిలుస్తాడు. మామ ఇలాగనమాట. నేను మామ కొంచెం నాకు అర్జెంట్ అన్నాడు, ఏదో లేకపోతే అదేనా మనసులో పెట్టుకున్నాడు ఏంటో తెలియదు. ఇంతవరకు నాతో కాంటాక్ట్ లేదు. అదే మొన్న వచ్చినట్టున్నారు ఫంక్షన్, గాయకుడికి రాలేదు? గాయకుడికి వచ్చాడు అప్పుడు కదా, ఆ తర్వాత కొంచెం డిస్టెన్స్ అయిపోయాడు వాడు. ఓకే ఓకే. సరే మనం ఏం చేస్తాం, అందరూ బాగుండాలి మనకి. ఈ చిన్న వాటికైతే నేను వెళ్ళి చెప్పలేదు. కానీ అలాంటి తమ్మని మళ్ళీ మీకు మీ దగ్గరికి వచ్చి బృందావనంలో పాట పాడమని అన్నారంటే మీరు ముందు జరిగినాయి అంటే మీరు బృందావనంలో పాడిన తర్వాత ఇది జరిగింది? పాడిన తర్వాత అది రీసెంట్గా బృందావనం. ఆ తర్వాత అంటే చాలా బాగా పోలే. తను కూడా బిజీగా ఉన్నాడు పాపం, బిజీలో కూడా కలకపోవచ్చు అంతేగాని నేను అలా కూల్గా తీసుకుంటాను. ఏది దేనికున్నా ఎందుకు రావట్లేదు, నాతో ఎందుకు మాట్లాడలేదు, ఇవన్నీ అనవసరమైన ఆలోచనలు కదా. కానీ ఒకసారి అడిగే డబ్బులు అది మనకు కుదరలేదు, దానికి ఏదైనా అట్టే ఉంటాడేమో అనేసి వదిలేసాను. అంటే మీరు బృందావనం సినిమాకి రెమ్యునరేషన్ ఇచ్చినా మీరు తీసుకోలేదంట? అంటే సరదాగా తను పిలిచి రిక్వెస్ట్ చేశాడు, మామ మీరు పాడితే బాగుంటుంది. నేను కీరవాణి కూడా పాడాడు. ఇద్దరు అదే ప్రకాష్ రాజ్కి నా వాయిస్ను ఏదో పర్టికులర్ వాడిది అన్ని ఏ సాంగ్ తీసుకుని ఎక్కడో టాప్లో ఎక్కడో ఉంటుంది అనమాట. నేను బాంబేకి వెళ్ళి పాడాను ఆ సాంగ్. నాకు అసలు రాయల్ ట్రీట్మెంట్ తను. నేను వెళ్తే చాలా చక్కగా చూసుకొని నాకు స్ట్రెయిన్ ఇవ్వకుండా పాడించి పాటని 2-3 రకాలుగా పాడించుకున్నాడు. దాని తర్వాత నన్ను వర్క్ చేసుకొని తర్వాత ఫంక్షన్ రోజు కూడా, ఆడియో ఫంక్షన్ రోజు కూడా నన్ను పిలిచి అందరూ పెర్ఫామ్ చేసాం ఆ సాంగ్ని. చాలా సినిమాలలో ఒక ట్యూన్ నడుస్తున్నప్పుడు సపోజ్ ఒక పదం ఉంది, సపోజ్ వస్తాడు అని ఒక పదం ఉంది అనుకోండి, ఆ ట్యూన్లో ఇరికించడానికి, ఆ ట్యూన్కి తగ్గట్టుగా ఇరికించడానికి వస్తాడు అని అనడం. అంటే నీకు ఎగ్జాంపుల్ సరిగ్గా చెప్పలేకపోతున్నాను అలా. అంటే దాని పదాన్ని పద అర్థం లేకుండా అయిపోతుంది ఆ పదం ఆ పాటలో. అలాంటి సందర్భాలు చాలా పాటలు ఉన్నాయి. నేను కరెక్ట్గా నేను చెప్పలేకపోతున్నాను, ఎగ్జాంపుల్ ఇవ్వలేకపోతున్నాను. అది మీరు నాకు క్యాచ్ చేశారా మీరు? అది ఎందుకు జరుగుద్ది అంటే మీనింగ్ లేకుండా, పదానికి మీనింగ్ లేకుండా చేస్తే? అంటే మీరు మా పాటల్లో మీరు అది ఫీల్ అయ్యారా? ఇప్పుడు లేటెస్ట్ సాంగ్స్ మీరు ఫీల్ అయ్యారా చెప్పండి.